నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ నివేదిక ఛార్జ్షీట్లో తేడాలు ఉన్నట్టు గుర్తింపు. అసలు వాస్తవాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయిందన్న మాజీ మంత్రి విడుదల రజని. తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెరలేపుతూ మత విద్వేషాలకు పాల్పడుతోంది. మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. రాజమండ్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో పెద్ద పులి కలకలం. పులిని పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో సంప్రదింపులు జరిపామన్న అధికారులు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి అసలు వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక, కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్, ప్రభుత్వానికి అందిన సమాచారం మధ్య తీవ్రమైన తేడాలున్నట్టు కేబినెట్ గుర్తించింది. సిట్ విచారణలో వెలుగు చూసిన కొన్ని కీలక అంశాలను ఛార్జ్షీట్లో ఎందుకు చేర్చలేదనే విషయంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి అసలు సూత్రధారులను, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిషన్ ద్వారా తిరుమల లడ్డు పవిత్రతపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినందుకే అంబటి రాంబాబు, జోగి రమేష్లపై కూటమి నాయకులు దాడులతో తెగబడ్డారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయింది కాబట్టి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా శ్రీవారి లడ్డూపై వారు చేసిన తప్పుడు ప్రచారం కూటమి ప్రభుత్వానికి ఉరితాడులా బిగుసుకుందని, దాని నుంచి బయటికి రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను, అంబటి రాంబాబు గారును, జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇమీడియట్గా సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన మాటలన్నీ కూడా సాక్షాత్తం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా వస్తాం, మళ్ళా కొడతాం, ఊరుకోము. ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు.
ఇది నేను చెప్తుంది కాదండి, మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది, కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇక మా చిలకలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు. తిరుమల లడ్డూ విషయంలో జరగనటువంటి కల్తీని కల్తీ నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు. స్వయంగా మనం చూసాము, ఈ సిబిఐ సిట్ ఇచ్చింది, దీంట్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పారు. ఎన్డీడీబీ కూడా అదే స్పష్టం చేసింది, దెర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇది జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను మా నాయకులతో బోయపాలెం గుడికి, అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటికి వస్తే నానా రభస చేశారు. మేమంతా గోవిందా గోవిందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడతా ఉంటే అప్పటికే బయట గో బ్యాక్ అని స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. కొంతమందికి జైలు కొడతా ఉన్నారు. గొడవ నేచర్లో వాళ్ళంతా కూడా మా కారు మీద దాడి చేస్తూ ఉన్నారు. మేము గుడి లోపల పూజలు చేస్తున్నాం. మేము బయటికి వచ్చే లోపల ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు, నేను బయటికి వచ్చి కుల మతాలు రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను, నేనే నెట్టాను, మా వాళ్ళు నెట్టారు, కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు. తిరిగి మా వాళ్ళే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు, దాని మీద ఏం చేయని కూడా చేయలే. అంటే గుడికి వెళ్ళి వస్తే మా మీద కేసు కట్టారు. అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, నేను గుడికి వెళ్ళి వస్తే నా మీద మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు? నేను చేసిన తప్పేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా? మీరు చేస్తున్నటువంటి మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుడిలోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ కవిచ్చాము? మేమన్నా గొడవ చేశామా? మా మానాన్ని మేము గుడికి వచ్చాము, మేము సైలెంట్గా మా పని మేము చేసుకుని వెళ్ళుకుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా? ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్? ఏమవుతుంది? నేను కుల మతాలని రెచ్చగొట్టానా? ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఎంతసేపు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా, అదే మీరు ఫాలో అవుతున్నారు కదా, 20 నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వైసీపీపై రాజకీయ కుట్రకు తెరలేపిన సీఎం చంద్రబాబు అందులో భాగంగానే తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదని సిబిఐ సిట్ నివేదికతో వాస్తవాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం, మరోవైపు బాబు కుటుంబం ఈ 5,000 కోట్ల భూదోపిడీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెరలేపుతూ మత విద్వేషాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. వారు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు ఓ ప్రధానమైనటువంటి కారణంగా ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వారు అధికారంలోకి వచ్చినటువంటి ఓ 3-4 మాసాల్లో ఓ పెద్ద రాజకీయ కుట్రకి తెరలేపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని వారి కుట్రలో భాగంగా అందులో పంది కొవ్వు కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని లేనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో సహజంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి రాజకీయాల కోసం ఎవరిని వాడుకోవడానికన్నా, ఏ ఇష్యూని వాడుకోవడానికన్నా ఆయనకి మొదటి నుంచి వెనతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగా చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఒక తప్పుడు ప్రచారాన్ని కోట్లాది మంది
హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాల్ని, భక్తుల తాలూకు మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా లేనిపోయినటువంటి ఆరోపణలు సృష్టించినటువంటి సందర్భాలు చూసాం. చివరికి దాని మీద మేము కూడా స్పందించడం, నేరుగా తర్వాత కోర్టుకి, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం, దాదాపు సంవత్సరంన్నర తర్వాత దగ్గర 14-15 మాసాలు పూర్తయిన తర్వాత మొన్న సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటిది నిర్ధారణ చేసింది. చేసిన దగ్గర నుంచి ఈ పాపం మనకు ఎక్కడ చుట్టుకుంటుంది? ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మనం ఆటలాడుకున్నాం. కోట్లాది మంది భక్తుల తాలూకా ఆరాధ్య దైవం అయినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదాన్ని మనం రాజకీయానికి వాడుకున్నాం. ఈ రోజు ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు, వారి మీద మనం చేసినటువంటి దుష్ప్రచారానికి ఏ రకంగా మనం సమాధానం చెప్పుకుంటాం అనేటువంటి భావనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి కార్యక్రమాలకి గడిచినటువంటి 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద తిరుపతి లడ్డూని యానిమేట్ చేస్తూ దానికి ఉన్నటువంటి పవిత్రతని డిగ్రేడ్ చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఆ చేసేటువంటి ఆ తప్పుడు పనికి కూడా ధైర్యం లేకుండా ఏదో ఎవరో అనామకులు పెట్టినట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. 2 ఇష్యూస్ ఏవైతే మేజర్ గా ఉన్నాయో ఈ 2 ఇష్యూస్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి టేకప్ చేసినటువంటి ఒక పెద్ద విధ్వంసం అయితే, ఒకటి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే, రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థ, అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని, ఈ 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఈ 2 సబ్జెక్ట్స్ ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనేటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఏంటి? ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అవే మాటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మా ముఖ్యమంత్రిని తిడితే దాన్ని మీరు సమర్థిస్తారు. మీరు గూండాలతో 100-200 మంది వచ్చి మా మీద పడతా ఉంటే, మమ్మల్ని అమనాభూతులు తిడతా ఉంటే మేము రియాక్ట్ అయితే తప్పు. రియాక్ట్ అయిన తర్వాత కూడా ఒక పెద్ద మనిషిగా మీడియా ముందుకు వచ్చి నేను ఆ మాట వాళ్ళను కూడా, చిన్న కార్యకర్తలైనా వాళ్ళని కూడా అనుకున్నా ఉండాల్సింది అనేటువంటి మాట, ప్రాయశ్చిత్తాన్ని వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి ఏమో 24 గంటల్లో నీ సంగతి ఏదో తేలుస్తా అని చెప్పి ముందుగానే ఒక ఇండికేషన్ ఇస్తాడు. ముఖ్యమంత్రి కొడుకేమో ఇక్కడ జరుగుతుందంతా కూడా ఆయన లైవ్ లో ఆయన చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలకి రోజు మరొక రోజు అనేటువంటిది వస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో గత 4 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు పులి పాదముద్రలే కనిపించగా నిన్న రాత్రి తొలిసారిగా పెద్ద పులి ప్రత్యక్షంగా కెమెరాల్లో చిక్కింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు పెరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత రాజమండ్రి శివారు ఆటోనగర్ వెనుక ప్రాంతంలో పెద్ద పులిని చూసినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇంతలోనే పులి దివాన్ చెరువు పరిధిలోని ఎస్వీపీఎస్ ఫంక్షన్ హాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లినట్టు సమాచారం అందింది. దీంతో యంత్రాంగం మొత్తం అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేస్తుంది. విద్యార్థులు ప్రయోజకులు కావాలంటే తొలిమెట్టు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆకివీడు మండలం పెదకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును పరిశీలించారు. ప్రతిరోజు మీరు పాఠశాలకు వచ్చి బాగా చదువుకుంటే మంచి ప్రయోజకులు అవుతారని, జీవితంలో స్థిరపడి తద్వారా తల్లిదండ్రులను చూసుకోగలుగుతారని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సులు చేయవచ్చు, ఏ ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలను తెలియజేయాలన్నారు. పాఠశాల ఆవరణలోని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ప్రయోగశాల పరిశీలించి
ప్రధాన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ చేస్తున్న ప్రాసెస్ను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందించేలా ప్రజల అవగాహన కల్పించాలని గ్రామ సర్పంచ్, ఎంపీపీలకు సూచించారు. తదుపరి గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని, ఫిల్టర్ బెడ్లను, చెరువును, వాటర్ పంపింగ్ ను పరిశీలించే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందజేయాలని, ఎక్కడ త్రాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు ఉంటే అరికట్టాలని ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.